హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఆడబోతున్నాం బిఆర్ గోల్డ్లో అవుతున్నాం. మనం బిఆర్ అయితే ఆడబోతున్నాం గైస్. ఓకే, బిఆర్కి వచ్చేసా. నేని దునుతే హే కేని కహర్ జాతే తు హే బిఆర్ స్టార్ట్ అని చాలా టైం పడుతుంది గైస్. ప్లీజ్ నాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్. ఎడిటింగ్ కొంచెం చేంజ్ చేద్దాం. చేంజ్ చేసేసాను అని అనుకుంటున్నాను, మన చేంజ్ చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి గేమ్ అయితే ఇంకా ఫ్లైట్లోనే ఉన్నా మ్యాచ్. మనం ఫ్లైట్ ఓపెన్ అయితే కాలే. ఓకే, ఫ్లైట్ ఇంకా ఓపెన్ కాలే. ఫ్లైట్ ఓపెన్ అయింది. షిట్ గాయ్స్, బిఆర్లో మనం బోయ కొడితే కొట్టచ్చు, లేదంటే లేదు గాయ్స్. ఇలా దిగేద్దాం, అక్కడ పోయి దిగచ్చు. కాకపోతే మనకి ఇక్కడ పోయి ఇక్కడ దిగుదాం. ఇక్కడ దగ్గర దిగడానికి ట్రై చేద్దాం. అది ఏడ దింటే దాన్నే దిగేస్తాం. ఓ గైస్, ఫైనల్గా మనకి పీచ్ ముందరనే దింపింది. మనం ఇళ్ళ మధ్యలోకి దిగుదాం. ఇళ్ళ మధ్యలో దిగితే కొద్దిగా నేను దిగిన చోటనే ఒక జోరుకు దిగినాడు కదా ఆయన. ఓ షిట్ గైస్, ఓ భాయ్, ఓ క్యా హే దిగినంబడి కొట్టేయాడు కదా ఆయన. అమ్మ ఎవరైనా నీయే నాకన్నా నిండా మేసుకోటే కొట్టే నీకు దండం కొట్టే నీకు దండం. ఒక్క నిమిషం, వాడు నా దగ్గరనే దిగుతుండు. ఆల్రెడీ నా దగ్గర ఉండు. వాడు చేద్దాం కొడుకుని. సరే గైస్, నేను ఇప్పుడైతే బిఆర్ అస్సలు ఆడను. ఇగ్నోర్ చేయండి. బిఆర్ అయితే ఆడని. నేను బిఆర్ ఆడతా, కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి ఆడేది. చూడండి, నాకు గోల్డ్ కూడా తగ్గిపోతుంది ఎప్పుడో ఒకసారి. నేను ఎక్కువ మీకు లూఫ్ కార్డే చూపిస్తా ఉంటాను కదా. లూఫ్ కార్డ్ ఆడ కొత్తది వచ్చింది, కొత్తది ఆడ మీకు నేను చూపించా కొత్తది వచ్చింది అని చెప్పి. ఫుల్ బాడీ షాట్, హెడ్ కూడా కొట్టచ్చు, నార్మల్ కూడా కొట్టచ్చు. ఓకే, కొత్తది గాయస్, ఇది నేను చూపిస్తాను ఇదిగో. ఓకే సారీ ఇది కాదు, ఇది గాయస్, ఇది కొత్తది. ఇది అప్పుడు మనం ఆడేది అనమాట. ఏది ఫ్రీగా అనేది ఉంది ఇక్కడ వేసి, ఇది వద్దులేండి, లేకపోతే పెద్ద తలకాయ నొప్పి నాకు. ఇదే ఆడదాం, చూద్దాం గాయస్ అసలు ఏంటి కథ అని చెప్పేసి. ఇది కొత్త గేమ్ అనమాట, దీంట్లోకి వచ్చింది. సేమ్ అలాంటిదే అనుకో. ఇది ఇప్పుడు వాడే వాయిస్ తీసేది P90. నేను అనుకున్నట్లే తీసాడు వాడు. P90నే తీసాడు. P90 తీసాడు వాడు. P90ని ఓన్లీ P90. ఓకే, పర్లేదు లేదా తమ్ముడు, P90 తీసావు. లేసా తమ్ముడు ఎవడో అని P90 తీసిండు. చూద్దాం అసలు ఏమైంది అసలు. అంటే నేను చూసాను కదా అక్కడ, నేను చెక్ చేశాను కదా, నేను మీకు చూసే కదా నేను ఆడలేదు ఇక్కడ. నాకు అర్థమైంది ఇప్పుడు. గైస్, ఇక్కడ కొంచెం గడబడ్ హే మీరు గైస్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అందువల్ల నేను ఆడలేకపోతున్నా. చూద్దాం గైస్, ఇప్పుడు వానికి పగులుతుంది.
పగ్గల కొడదాం ఇప్పుడు మనకి. డబుల్ షాట్ అనేది వస్తుంది నార్మల్గా అయితే రాలే ఏంటికో మళ్ళా చూపిస్తావురా చూడండి చూసారా చూసారు కదా అంతలా మనకి బాడీ పడింది అయినా కానీ మనకి పడలే. దానికి అర్థమైంది మనం అప్పటికి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసా. చూద్దాం ఇది నాకు కావాల్సింది. చూద్దాం ఓన్లీ నాకు తెలిసి హెడ్ అయితే ఉంది దీంట్లో. నేను బాడీ పెట్టుకుంటా ఫుల్ బాడీ అయితే ఉంటుంది అన్నమాట. ఫుల్ బాడీలో అయితే కొట్టచ్చు. చూద్దాం ఏడేంద్రా నాయన ఎన్ని ఇట్లాంటి గన్నులు తెచ్చాడు. ఎక్స్ కొట్టేసా. చూద్దాం గాయ్స్ ఈ రౌండ్ కూడా బాగుంది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఈ గన్నుతో ఆలేనని చెప్పి వాడు ఇరవై జోన్లో వాడు చచ్చిపోరా ఊకే. నేను చెప్పినా కదా వాందే పోయా నేను చెప్తున్నా కదా వాందే పోయా. వాడు దానికోసమని ఎంత తిప్పాలు పెట్టినారా నా కొడుకు. రేపు తొందరగా చేస్తురా బాయ్ వాడిని కొట్టాలి నేను. గైస్ నేను చచ్చిపోతా ఎందుకంటే నేను ఒక్క రౌండ్ కొట్టుకున్నా వాడు 2 రౌండ్లు కొట్టుకున్నాడు. ఓహో 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 ఓయ్ సి ఈకో హట్స్ డబుల్ షాట్ కాదు ఇది P90 తీసా. చూద్దాం ఐసి ఈకో హట్స్ ఇది వాడు ఆడున్నాడు. నాకు అర్థమవుతలేదు. ఇంకా బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నేను పెట్టా కరెక్టే. ఓకే కరెక్టే మీరు చూసినారు కదా ఇక్కడ. ఒక్క నిమిషం దీని బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకున్నాం. ఓకే ఇది కాదు ఇది కాదు ఇది ఇది పెట్టుకున్నాను. నైస్ చూద్దాం. ఇది నాకు తెలిసి ఇది బాగుంది. ఓకే అప్లై అండ్ అప్లై ఆల్రెడీ ఇది అప్లైలోనే ఉంది. ఓకే గైస్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఓకే బాయ్ బాయ్.